నాకెంత ఆనందంగా ఉందో తెలుసా? ఈ ప్రపంచంలో నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు. అమ్మా, నువ్వు నాతో పాటు డాన్స్ చెయ్యవేమోనని ఫీల్ అయ్యాను. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళావమ్మా? అమ్ము, అమ్మ ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చింది కదా. సింధు, ఇంటికెళ్ళాక అమ్ముకి దిష్టి తీయమని చెప్పు. ఇప్పుడు ఈ అవార్డ్స్ అన్ని పెట్టుకోవాలంటే మనం కొత్త షోకేస్ కొనాలి. ఏదేమైనా అమ్ము వల్లే ఈరోజు మనం అందరం కలిసాం. థ్యాంక్ యూ అమ్ము. That's all right, Mrs. లక్ష్మి అత్త. అనయ్య, క్యాబ్ బుక్ చేసావా? అటు చూడు, మన కోసం క్యాబ్ వెయిటింగ్. ఈరోజు అత్తయ్య ఆనందంగా ఉన్నారు. ఈ రోజైనా మనల్ని ఇంటికి రమ్మని పిలుస్తారేమోనండి. సరే సరే, ఇంక పదండి. బాయ్ అత్త. బాయ్ మామయ్య. బాయ్ అమ్ము. పదండి. ఏంటి అమ్మ ఎన్నిసార్లు కాల్ చేసింది? లక్ష్మి, ఏమైంది లక్ష్మి? లక్ష్మి, ఏమైంది? అది నేను ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి. ఎందుకో అమ్మని చూడాలనిపిస్తుంది. సరే అయితే వెళ్దాం పద. అది కదండి, నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను. మీరింటికి వెళ్ళండి. మీరు బాగా అలసిపోయినట్టున్నారు. నేనేమన్నా రాళ్ళు రప్పలు మోసానా? నేను అలసిపోవడం ఏంటి లక్ష్మి? సరే పద వెళ్దాం. వద్దండి. ఏమైంది లక్ష్మి? ఇప్పుడు నేను మాత్రం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాను చెప్పు? నీతో పాటు వస్తే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడినట్టు అవుతుంది కదా. మిమ్మల్ని రావద్దని ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. నిఖిల భావని తీసుకురావద్దు అని మెసేజ్ చేసింది. ఏంటి లక్ష్మి, ఏం ఆలోచిస్తున్నావు? అది నిఖిల మెసేజ్ చేసి ఇంటికి రమ్మందండి. సరే, నేను ఒక్కదాన్నే వెళ్ళాలంట. ఎందుకు? అది లేడీస్కి సంబంధించిన విషయం. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేస్తాను. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేస్తాను. ఆటో, వెళ్ళొస్తానండి. లేడీస్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. ఇంట్లో ఏదైనా సమస్య? నన్ను ఒక్కదాన్నే ఎందుకు రమ్మన్నట్టు? ఎక్కడికి వెళ్ళాలి మేడం? అమీర్పేట్ పోనివ్వండి. ఇదిగో శ్యామల, నిన్నే. ఇలారా, నువ్వు కూడా రావే. ఏంటి అలా కళ్ళప్పగించి చూస్తున్నారు? మీరందరూ దిష్టి పెట్టే రేంజ్కి మా అమ్ము త్రిపుర వచ్చారు. ఏంటి, నేనేదో అర్థం పర్థం లేకుండా వాగుతున్నాను అనుకుంటున్నారా? మీ ఇద్దరికి అర్థమయ్యేలా చెప్తాను, వినండి. ఈరోజు మా అమ్ము స్కూలు యాన్యువల్ డే. అందులో మా ఫ్యామిలీ అంతా కాంపిటీషన్లో పాల్గొనాల్సి వచ్చింది. విషయం ఏంటంటే మా ఫ్యామిలీయే అన్ని కాంపిటీషన్స్ లో గెలిచింది తెలుసా?
అందులోనూ మా అమ్ము త్రిపుర చేసిన డాన్స్ మెచ్చుకొని అందరూ నిల్చొని మరీ చప్పట్లు కొట్టారు తెలుసా